ఓం నమ శివాయ. అందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తండ్రిని వేడుకుంటూ ఈరోజు లక్ష్మీదేవి యొక్క మహిమను, అలాగే లక్ష్మీదేవి యొక్క లీలలను, లక్ష్మీదేవిని నమ్ముకొని ప్రతి శుక్రవారం పూజ చేసిన వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలా తెలుపుతుందో తెలుసుకుందాం. లక్ష్మీదేవి హిందూ మతంలో ముఖ్యమైన దేవతల్లో ఒకరు. ఆమె శ్రీ మహావిష్ణువుకు కన్యక స్వరూపంగా ఆయుని సహా ధర్మచారిణిగా బాసిల్లుతుంది. ఆమె సంపద, ఐశ్వర్యం, శాంతి, ధాన్యం, విజయానికి ప్రతీకగా పూజింపబడుతుంది. లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించినదని పురాణాలు చెబుతాయి. అసురులు దేవతలు అమృతాన్ని పొందటానికి పాల సముద్రాన్ని మదించినప్పుడు ఎన్నో అద్భుతమైన వస్తువులు వెలువడ్డాయి. ఆ సమయంలో క్షీర సముద్రం నుండి మహాలక్ష్మీదేవి ఆవిర్భవించారు. ఆమె చేతిలో కమలముండగా అందమైన మంగళకర రూపంలో వెలసి శ్రీ మహావిష్ణువుని వరించి ఆయన ఒడిలో స్థానం పొందింది. లక్ష్మీదేవి అవతారాలు అష్టలక్ష్మి రూపాలు. మహాలక్ష్మీదేవి వివిధ రూపాలలో దర్శనమిస్తుంది. అవి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి మరియు ధైర్యలక్ష్మి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ కథను తప్పకుండా వినాలి. పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే ఒక పెద్ద పట్టణం ఉండేది. అందులో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 6 పనులు చేస్తూ ఉద్యోగాలు కుదురుకొని చక్కగా ధనార్జన చేసుకుంటున్నాడు. 7వ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు. అతను ఎవరిని గౌరవించేవారు కాదు. పని చేయపోయేసరికి అందరూ అతన్ని లెక్క చేసేవారు కాదు. చివరికి కన్న తల్లి కూడా హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉండేది. వారు తినగా మిగిలిపోయిన ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి సర్ది కూడే ఆహారంగా తిని బతికేవాడు. అన్నదమ్ములు 7 పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా గడుపుతున్నారు. సంపాదన లేని వారు సోమరిపోతులై శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు కూడా పెట్టేవాడు. ఆ ముసలి తల్లి చూపిస్తున్న పక్షపాత బుద్ధికి శ్రీకరుడు భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. 11వ రోజు శ్రీకరుడు తన తల్లికి తన పైన ఉన్న ప్రేమ గురించి, ఆమె తనకు అన్నం పెట్టే విధానం గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. భార్య అయిన కళ్యాణి అదంతా అని ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, అప్పుడే మీకు నిజం తెలుస్తుంది అని చెబుతుంది. అందుకు సరే, నేను అలానే చాటుగా ఉండి చూస్తాను. నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకుంటాను అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులను ఒక కంట కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగా ఆ తల్లి వారందరికీ మధురమైన మిఠాయిలు, వగరై పిండి పదార్థాలు చేసి పెట్టింది. అప్పుడు శ్రీకరుడు ఇంట్లోనే ఉండి కూడా పిలవలేదు. శ్రీకరుడు ఇదంతా చాటుగా గమనిస్తూ ఉన్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 మంది భోజనాలు చేసి వెళ్ళిపోయాక తర్వాత వాళ్ళ విస్తరణలో పారేసిన పదార్థాలు ఏరి వేరొక విస్తరణలో పెట్టింది. ఆ తర్వాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరికి వెళ్ళి, నాయన, అన్నలు వదినలు భోజనం చేసి వెళ్ళారు. నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు. వచ్చి భోజనానికి రండి అని పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్న వదినలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతగానో బాధపడతాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర ఎంతగానో బాధపడతాడు. తన భార్యకు కళ్యాణి అతన్ని ఓదారుస్తుంది. ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నిటికీ మూలం ధనం. ఇదే మీరు సంపద పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితువు చెప్పింది.
భార్య మాటలు విన్న శ్రీకరుడికి భార్య మాటలు ఎంతగానో నచ్చుతాయి. తక్షణమే ధనార్జన నిమిత్తం కృషి చెయ్యాలి అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను డబ్బులు సంపాదించడం కోసం పరాయి దేశం వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. చాలా మంచిది నాయనా, వెంటనే వెళ్ళు అని అంటుంది. తల్లి భార్య దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆమె పేడ తీయడానికి పెరట్లో ఉండి, నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికున్న ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇస్తావా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. అయినా ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతున్న చేతిని అతని వస్త్రంపై గుర్తుగా ఒక గీత గీసింది. అతడు అది పేడగా కాకుండా ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషంగా పరదేశానికి ప్రయాణమయ్యారు. తర్వాత అక్కడ ఒక వ్యాపారిని కలిసి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కలిగి జాగ్రత్తగా ఉండవలెను సుమ అని హెచ్చరించి శ్రీకరుడికి తన వద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అతని పనితనానికి విశ్వాసపాత్రకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటాగా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకా కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. అలా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వ్యాపారి ముసలివాడు అయ్యాడు. అలా తన వాటాను మొత్తం తీసుకొని మిగిలిన వ్యాపారాన్ని మొత్తం శ్రీకరుడికి అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. శ్రీకరుడు సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. కాలాన్ని గడుపుతున్నాడు. ఎక్కడ అత్తవారింట్లో ఉన్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోతున్నాయి. అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టపెడుతూ ఉంటుంది. ఇంటి పనంతా చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టడం లేదు. దాంతో కళ్యాణి అడవులకు వెళ్ళి కట్టెలు ఏరుకొని అవి అమ్ముకొని వచ్చి ధనంతో జీవనాధారం గడుపుతూ బతుకుతుంది. ధనార్జనకి వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడు, తన కష్టాలు ఎప్పుడు తీరిపోతాయని ఆమె ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకొని వస్తుండగా మధ్యలో ఆమెకి దాహం వేసింది. దగ్గర గ్రామం వచ్చేసరికి ఓపికతో నడిచింది. ఆ గ్రామంలోకి రాగానే ఒక ఇంటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయింది. ఆ సమయంలో ఆ ఇంట్లోని వారంతా లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు. ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం మట్టుమాయం అయిపోయింది. ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివర్లో కథను విని ప్రసాదం తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతం చెయ్యాలి అనే కోరిక కలిగింది. ఆ వ్రత విధానం అంతా వారిని అడిగి తెలుసుకుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది లక్ష్మీదేవి వ్రతం. దీన్ని ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. 40 శుక్రవారాలు ప్రయత్నం చేసి 41వ శుక్రవారం రోజు ఉద్యాపనం చేసినట్లయితే ఆ అమ్మవారు అనుగ్రహం వలన కోరిన కోరికలు అన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతాము. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం రోజున పులుపు పదార్థాన్ని మాత్రం తినకూడదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానాన్ని తెలిపింది. కళ్యాణి ఆ విషయాలన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకొని మనసులోతోనే అమ్మవారిని నమస్కరించుకొని కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఒక భాగ్యవంతులైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనాన్ని అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషించి అదే రోజు లక్ష్మీదేవి వ్రత పూజ జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఆ ధనంతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యాలను తీసుకొని బయలుదేరింది. మార్గమధ్యలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది. అక్కడున్న వారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీదేవి ఆలయం అని చెప్పారు. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలు అన్నీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మొదలుకొని ఆమె ఎంతో నిష్టగా ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి పూజిస్తూ వ్రత నియమాలను కూడా తోచా తప్పకుండా ప్రార్థిస్తూ కాలాన్ని గడుపుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి కలలో కనిపించింది.
ఓ అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కనే పడి ఉంది. ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఆమె ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది. అలా కళ్యాణి ఉత్తరం రాసిన కొద్ది కాలంలోనే శ్రీకరుడు వద్ద నుండి ఆమెకి ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరం రాగానే తన కష్టాలు తీరిపోయాయని కళ్యాణి ఎంతగానో ఆనందించింది. ఇది ఇలా ఉండగా తన కోడలైన కళ్యాణికి ఎక్కడి నుండో డబ్బులు ఉత్తరాలు వస్తున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడలితో కూడగలుపుకొని అక్కడి నుంచి వస్తున్నాయో అని ఆరా తీయమని పంపించింది. ఆ పెద్ద కోడలి పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, నీకు ఈ ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగగా కళ్యాణి ఇలా చెబుతుంది. వస్తున్నాయి అనేది నిజం అని అమాయకురాలైన పిల్లలకు తమ తల్లి వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి వివరించి చెప్పారు. పిల్లలు అల్లరి ఆనందాన్ని చూసిన తర్వాత కళ్యాణికి కూడా తమకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనుకుంది. ఒకరోజు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, నన్ను కట్టిక దరిద్రం నుండి తప్పించావు, నీ దయ వలన సుఖంగానే ఉన్నాను, కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది, కానీ నాకు పిల్లలు లేరు. ఓ జగన్మాత, నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురం నిలబెట్టు అని పరిపరి విధాల ప్రార్థించింది. భక్తురాలి ధర్మబద్ధమైన కోరికకు ఆ లక్ష్మీదేవి నెరవేర్చేందుకు ఒకరోజు రాత్రి శ్రీకరుడికి బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితువు, నీకు యోగ్యురాలైన భార్య ఉంది, స్వగ్రమునందే విడిచి వచ్చావు, నీవు ఆ విషయాన్ని మర్చిపోయావు, ధనం సంపద ఒకటే జీవితం కాదు, కాలాన్ని గడుపుతున్నావు, అలాంటప్పుడు నీకు వివాహం ఎందుకు చేసుకున్నావు? నీ భార్యకు మాత్రం నీతో కలిసి ఉండాలని, నీతో కాపురం చేయాలని, పిల్లలు ఉండాలని కోరిక ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగ్రామానికి ప్రయాణమై వెళ్ళు, ఆమెను కూడా సుఖంగా సంసారం చేసుకో, నేను చెప్పినట్లు చెయ్యి, నా మాటను తృణీకరించిన నా ఆగ్రహానికి గురవుతావు సుమా అని దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కళ్ళలో కనిపించింది. ఎవరు దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు నీవే, నా కష్టాలు మాత్రం నీకే తెలుసు, వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బంది వలన ఎంతో కాలం కాలు కదపలేకపోయాను, నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను, భారం నీదే అమ్మా అని అన్నాడు. అతని మొర విన్న ఆ తల్లి అతడికి కరుణించింది. ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చింది. ఆ ధనాన్ని మొత్తం మూటగట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమై అయ్యాడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు, సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు కట్టెలతో 3 భాగాలుగా చేసి ఒకటి నది తీరంలో, మరొకటి గుడిలో పెట్టు, 3వది నీ తలపై పెట్టుకో, భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్టుగా నీ అత్తగారితో ఇలా చెప్పు, నా పొట్టలో బాగా ఆకలిగా ఉంది, నాకు చెంబుడు నీళ్లను ఇవ్వు, నా కట్టెలు మోపు దింపు, గాని నా మెడ బాగా నొప్పి వస్తుంది అని చెప్పి కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలో చెప్పి మాయమైపోయారు. శ్రీకరుడు నది తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలిపెట్టిన కట్టెల మోపు కనపడింది. శ్రీకరుడు మంట వేసి చలి కాసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి తన పట్టణానికి బయలుదేరాడు. మార్గమధ్యలో అతడికి ఆకలి వేసింది. దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలిని వెళ్ళిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు ఎంతగానో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకొని భోజనం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెలను మోస్తూ వచ్చి అమ్మవారు చెప్పినట్టుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితిని చూసి ఎంతగానో బాధపడ్డాడు.
ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నల వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతున్నారో అతనికి అర్థమైనది. ఆమెను దగ్గరగా తీసుకొని కన్నీళ్లు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధపెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారు వ్రతానికి ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది. ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువలన పాత గొడవలు మర్చిపోయి అత్తగారిని 6 తోటికోడలిని కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోటికోడలు అత్తగారికి మాత్రం కళ్యాణి కోపం లేదు. ఎలాగోలా ఆమెను కష్టపెట్టాలని అనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలి అని నిర్ణయించుకున్నారు. అందుకోసం వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలు వండిన వంటల్లో కలిపారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం అయిపోయింది. నియమాలు విరుద్ధంగా ఎంత పులుపు తినడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేచి పోని అబంధాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకొని వెళ్ళారు. కళ్యాణి లక్ష్మీదేవి పాదాలపై పడి విలపించసాగింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. ప్రేమ కరుణ ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువలన శ్రీకరుడు బంధ విముక్తులై ఇంకా ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకుసాగారు. ఒకసారి కళ్యాణి అమ్మవారి పరీక్షించదలిచి పిచ్చి బిచ్చగత్తె వలె మారువేషాన్ని ధరించి ఒక చేతిలో బెల్లము మరొక చేతిలో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రావడం మొదలుపెట్టింది. ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసులుతున్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధిలోకి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దెయ్యమని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు బిచ్చగత్తె మీదకు వేసిన ఆ రాళ్ళు కాస్త కళ్యాణి వాళ్ళ బావలకు తోటి కోడళ్లకు తగలడం మొదలుపెట్టాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, అమ్మో ఇది ఎవరో మాయల మారి లేకుంటే దాని మీద విసిరిన రాళ్ళు మన మీదకు ఎందుకు పడుతున్నాయి, మనకెందుకు దెబ్బలు తగులుతున్నాయి అని ఆలోచించి భయంకరంగా వీరి తలుపులు గబగా వెళ్ళి మూసి అది గమనించిన లక్ష్మీదేవి ద్వారా ఒకసారి కన్నెరజేసింది. ఒకసారిగా ప్రళయంగా మారుతుండగా మారి వచ్చిన గాలితో ఇంటి తలుపులు పెంకులు తెరుచుకున్నాయి. ఇంటి పెంకులు లేచిపోయాయి. వీరివు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలి పడిపోయారు. ఆ దృశ్యమంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తి రూపంలో ఉన్న ఆవిడెవరో అని పరీక్షించి చూసింది. ఆమెయే లక్ష్మీదేవి అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి, జగన్మాత, నువ్వు ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవియే కదా, అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సనివ్యంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమయ్యింది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటికోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగోలా శ్రీకరుడు కళ్యాణిని సర్వనాశనం చేయాలనుకుని ఆలోచనలు మానుకోలేదు. చివరికి ఒక రోజున పాలల్లో విషాన్ని కలిపి కళ్యాణికి ఇచ్చారు. తోటికోడలు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది. అంతలో అమ్మవారు దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. ఆమె పాత్రను అక్కడ ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది, అక్కడున్న పాలను గబగబా తాగేశాడు. అతడు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది. కళ్యాణి పాలల్లో విషం కలిపి తన కొడుకిచ్చి చంపేసిందంటూ ఊరువాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవడం మొదలుపెట్టింది. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరుని నానా మాటలు అన్నారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నరానికి అపనిందలకు ఆ బంధువులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారు మించిన వారు ఎవరూ లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాణ్ణి బ్రతికించింది.
ఆ కుర్రవాడు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుని తిట్టడం విన్న ఆ పిల్లవాడు, అమ్మ పిన్ని బాబాయ్ని తిట్టకండి, ఆకలిగా ఉంది అని నేనే ఆ పాలను స్వయంగా తాగాను, అంతేకాని ఆ పాలు పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులని తెలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషాన్ని ఎవరు కలిపి ఉంటారని అనుమానం వచ్చింది. దాంతో విషం కలిపిన తోటగోడలు తన రహస్య దాగును అని తెలుసుకొని తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరింది. అప్పుడు కళ్యాణి తన తోటికోడళ్లను క్షమించి, నేను క్షమించినంత మాత్రాన ఏమి లాభం, అంతా అమ్మవారి లీలనే, వెళ్ళి అమ్మవారిని క్షమాపణ వేడుకో అని చెప్పింది. అందరూ కలిసి తల్లిని ప్రార్థించారు. ఆ రోజు నుండి అందరూ కలిసి శుక్రవారం రోజు 7 కోడళ్ళు కలిసి లక్ష్మీదేవి వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి శుభముహూర్తంలో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ లక్ష్మీదేవి పూజలు మారకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతుల కలకాలం సుఖ సంతోషాలతో ఉన్నారు. చూశారు కదండి, ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయని చూసారా కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.